మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లలో అంతే ఓట్లు వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లలో అంతే ఓట్లు వచ్చాయి. కాబట్టి మీ అందరి కొన్ని గ్రామాలు, కాపీరు లాంటి గ్రామాలు కంచుకోవడమే కాంగ్రెస్ పార్టీకి, కూర లాంటి గ్రామాలు, కాపీరు లాంటి గ్రామాలు, సిరిసల్ల గ్రామంలో మనకు అసలు కాంగ్రెస్ పార్టీకి గతంలో ఓటు 100 ఓట్లు కూడా దాటకపోయింది. అటువంటి గ్రామంలో ఒక్క ఓటుతోని, అది కూడా మన వాళ్ళు రీకౌంటింగ్ చేయమని అప్పటికప్పుడు రిక్వెస్ట్ చేయలేదు. దాన్ని కోర్టులో కేసు వేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా రీకౌంట్కి కోర్టులో కేసు గుంజి ఖచ్చితంగా సిరిసల్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మన బిడ్డనే గెలిచిందని నిరూపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కోర్టు పత్రాలు కూడా తయారైతా ఉన్నాయి. మీరు ఎక్కడ బాలూరు గౌతమ్ రెడ్డి గారు పెద్దలు వారు నోటీసులు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి, రీకౌంటింగ్ నోటీసులు ఈ రోజు వెళ్ళిపోయినాయి. గట్టిగా వారు కూడా లీగల్ వారు కూడా చెప్పడంతో వారు కూడా గట్టిగా అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మళ్ళీ నేను చెప్తా ఉన్నా, నేను మీకు అండగా ఉన్నంత వరకు, కాంగ్రెస్ పార్టీ బిడ్డలుగా మనమందరం పోరాడినంత వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రత్యర్థి పార్టీని ఎక్కడైనా ఎదుర్కోవడానికి కంది శ్రీనివాస్ రెడ్డిగా మీ బిడ్డగా నేను సిద్ధం. మిమ్మల్ని కూడా నేను నిరంతరం కూడా కాపాడుకుంటూనే ఉంటా. కాంగ్రెస్ పార్టీ తన ప్రాణ సమానమైనటువంటి కార్యకర్తల్ని నిరంతరం కాపాడుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవ్వరు అధైర్యపడద్దు. ఎవ్వరు కాంగ్రెస్ పార్టీ జెండా కింద రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మనం నిరంతరం కూడా కష్టపడుతూనే ఉందాం. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు 2028 అసెంబ్లీ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి గారిని మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి చేసేంత వరకు ఎవరు నిద్రపోవద్దని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.